కౌన్సిలర్ రామ్ ప్రసాద్ గారికి, వలీ గారికి, అదేవిధంగా షాను అన్న గారికి, మహమ్మద్ గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, వేదిక ముందరున్న కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఈ క్యాప్షన్ లోనే మనకు పూర్తిగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి అయినా కూడా ఎన్ని కార్యక్రమాలు ప్రజలకు అందజేశారో తెలియజేసే కార్యక్రమం. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలి. ఆనాడు 2019లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు ఒకటే చెప్పారు, నేను నవరత్నాలు ఇస్తాను, నాకు ఓటేసి అవకాశం ఇచ్చి గెలిపించండి, గెలిచిన వెంటనే మీకు అందరు కూడా నేను చెప్పిన పథకాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారం మడమ తిప్పకోకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆనాటి నుండి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఏ విధంగా చెప్పిన మాటని కట్టుబడి ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా ముందరికి వచ్చే కుటుంబం అని చెప్పి నిరూపణ చేసుకున్నారో, అదే విధంగా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన హామీలు నవరత్నాలు చెప్తే అధికారులు వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలు మన అందరూ కూడా గతంలో మనకు ఒక పెన్షన్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే నాయకుల చుట్టూ తిరగకోకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా స్వయాన ప్రతి ఇంటికి పంపించి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఎంతమంది ఏ పథకానికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అడగకపోతే కూడా ఇంటికాడకు తీసుకొచ్చి వాలంటీర్లు మనకు అందరు కూడా డైరెక్ట్ లో బ్యాంకుల్లో అకౌంట్లో ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంలో కోవిడ్ తో 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా మనకందరూ కూడా తెలుసు, ఇంటి నుండి బయటికి రాలే పరిస్థితులు, వ్యాపారాలు లేవు, మొత్తం ఆఫీసులు బంద్, అన్ని ఉన్నా కూడా రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ కూడా లేకపోతే కూడా నేను మాట చెప్పాను, చెప్పిన మాటని కట్టుబడి నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు అయినా సరే ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నేను నెరవేరుస్తానని చెప్పి కోవిడ్ సమయంలో కూడా 3 సంవత్సరాల కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదంటే దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేశారు, ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తున్నారు, ఇంకా ఇక్కడ కనీసం అప్పు కూడా పుట్టదు, ఈ రాష్ట్రం నడవడమే కష్టం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారం కోసం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల కంటే కూడా ఇంకా నేను రెట్టింపు చేస్తాను, నాకు సంపద సృష్టించేది వచ్చు అని చెప్పి ఎన్నికల్లో హామీలు వాగ్దానాలు ఇచ్చారు. ఏ హామీలు వాగ్దానాలు అమలు చేశారో మనం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్ మాత్రం గతంలో 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 1000 రూపాయలు పెంచి పెన్షన్ మాత్రం పెంచారు తప్ప మిగతా హామీలు వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కూడా అరకొరగా చేస్తూ నేను చేసేసినాను, 7 హామీలు సూపర్ 6 సూపర్ 7 ఇచ్చేశాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని చెప్పే పరిస్థితి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఆయన ఏ విధంగా ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చి ప్రజలకు నాకు ఓట్లేయండి నేను మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
భయపడిచ్చే విధంగా ఎవరు అడగకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పే విధంగా ఈ రోజు ఆయన ప్రసంగాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు విస్మయం చెందుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి అబద్ధకోర, ఇంత మోసమా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకునే పరిస్థితి వస్తా ఉంది. ఈ రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీలు వాగ్దానాలు సూపర్ 6 సూపర్ 7 అని అదే విధంగా 143 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులను తెలిసే విధంగా ప్రజానాయకుడిగా ప్రజల యొక్క ఇబ్బందులను తక్షణమే సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకందరి కోసం ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మరి ముఖ్యంగా ఈ 2-3 నెలలు మీరు చూసే ఉంటారు, రైతులకు అండగా ఉండి మిర్చి రైతులకు ఏ విధంగా కాపాడారు, ఏ విధంగా పొగాకు రైతులకు కాపాడారు, నిన్న మొన్న బంగారుపాలెంలో మామిడి రైతులకు ఏ విధంగా ఆదుకున్నారు. ఆయన చేసిన తర్వాత ప్రభుత్వంలో చరణ వచ్చిన సందర్భాన్ని మనం అందరూ చూసాం. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం కూడా QR కోడ్ అనేది ప్రారంభోత్సవం చేసి మన యొక్క ప్రతి ఇంటి దగ్గర పోయి ప్రజల పక్షాన నిలబడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కుటుంబానికి ఎన్ని పథకాలు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు వాగ్దానాలు ఎంత మేరకు నెరవేర్చారు, మీ ఇంటికి ఎంత డబ్బులు వచ్చాయని చెప్పి తెలియజేస్తే నిజంగా వాళ్ళకే పూర్తి స్థాయిలో అర్థమయ్యే పరిస్థితి ఈ రోజు మనకు ఒక అవకాశం మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మనం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటి దగ్గర తీసుకొని పోయి QR కోడ్ ఓపెన్ చేసి మనం ఒకటే అడగాలి, గతంలో మీకు పథకాలు ఏ విధంగా అందాయి, ఒక కుటుంబానికి దాదాపు నాకు తెలిసి ₹1,00,000 నుండి ₹2,00,000 ఒక సంవత్సర కాలంలో అందినాయా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇప్పుడు ఉండే పథకం, ఇప్పుడు ఉండే చెప్పిన హామీలు ఈ సంవత్సర కాలంలో ఎన్ని నెరవేర్చారో, ఎంత డబ్బులు మీకు వచ్చాయని చెప్పి మీరు ఒక్కసారి ఇంటి దగ్గర పోయి అడిగితే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన మోసాలకు హామీలకు ఏ విధంగా మనం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన సమయం ఆసన్నమైంది. రాబోయే ఎన్నికలు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. మనం అందరూ కూడా ప్రజలకు పూర్తిగా వివరించి గత పాలనకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాలన ఈ సంవత్సర కాలంలో పాలనకు మనం వ్యత్యాసం అనేది ఏ విధంగా ఉండదో ప్రజలకు తెలియజేసే బాధ్యత మనం అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిపక్ష నాయకుని బాధ్యత తీసుకొని మన కుటుంబంలో పెద్ద అన్నగా మనకు అండగా ఉండే కార్యక్రమాలన్నీ కూడా రాబో రోజుల్లో కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా భాగస్వాములై ఆయనకు అండగా నిలబడి మనం ఈ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు వాగ్దానం నెరవేర్చే విధంగా మనం అందరూ సమిష్టిగా పోరాటం చేస్తాం. హామీలు నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటంలో నిరంతరం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.